ఐజక్ బెన్ నెహోరిక్. ఆయన ఒక కవి, ఐజక్ బెన్ నెహోరిక్. ఐజక్ బెన్ నెహోరిక్ యూదా మతానికి చెందినటువంటి, యూదా సంస్కృతికి చెందినటువంటి కవి. కానీ ఆయన మార్పు చెంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కవి కదా, ఆయన దేవుని ప్రేమ అంటే యేసయ్య ప్రేమ గురించి ఆయన ఒక పద్యం రాద్దాం అనుకున్నాడు. ఒక పద్యం, ఒక పోయం. ఆ పోయం ఆయన అరమేయిక్ భాషలో రాశాడు, అరమేయిక్ భాషలో. ఆ పోయంని బహుశా ప్రపంచంలో చాలా భాషల్లోకి తర్జుమా చేశారు. ఒక అంచనా ప్రకారం 1600 భాషల్లోకి తర్జుమా చేశారు. 1600 లాంగ్వేజెస్ ఒక్క సాంగ్. ఆ సాంగ్కి 8 లైన్లు ఉంటాయి. 8 లైన్ల తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అది పాట కాదు, చివర ఒక మాటతో ఆ పాటను ముగిస్తాడు. ఇంతకీ ఆ పాట ఏమనుంటుందంటే, కుడ్ వి విత్ ఇంక్ ద ఓషన్ ఫిల్. అది ఇంగ్లీష్లో తర్జుమా చేసినప్పుడు అలా ఉంటుంది, కుడ్ వి విత్ ఇంక్ ద ఓషన్ ఫిల్. ఈ ప్రపంచంలో సముద్రాలు ఉంటాయే, ఆ సముద్రాల్లో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ కూడా ఇంక్గా మారింది అనుకోండి, కలము సిరా ఇంక్గా మారింది అనుకోండి. అండ్ వర్ ద స్కైస్ ఆఫ్ పార్చ్మెంట్ మేడ్, అంటే ఆకాశములో అంతా ఉందే అది ఒక పెద్ద కాగితం అయిపోయింది అనుకోండి, ఒక పెద్ద కాగితం. అండ్ ఎవ్రీ స్టాక్ ఆన్ ఎర్త్ ఎ క్విల్, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కొమ్మ ఒక కలముగా మారింది అనుకోండి, ఒక కలముగా మారింది అనుకోండి. అప్పుడు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి ఆ కలాన్ని ఉపయోగించి రాసేవాడు అనుకోండి, రాసేవాడు. కొంతకాలానికి సముద్రంలో ఉన్న ఇంక్ అంతా ఎండిపోతుంది, ఎందుకంటే రాసి రాసి. రెండోది, ఆకాశం అనేటువంటి ఈ కాగితం నిండిపోద్ది, ఇంకా ప్లేస్ ఉండదు రాయడానికి. మూడోది, రాసి రాసి ఈ కొమ్మలన్నీ తరిగిపోతాయి. నాలుగోది, ఈ మనుషులు రాసి రాసి నీరసించిపోయి వాళ్ళు చచ్చిపోతారు. ఇది 8 లైన్లు రాసి ఆ తర్వాత చివరిగా, ఇది పాట కాదు, చివరిగా ఒక స్టేట్మెంట్ వేస్తాడు. ఏమన్నా తెలుసా, ఇదంతా అయ్యేటప్పటికి యేసయ్య ప్రేమ పరిచయం ఇంకా పూర్తి కాలేదు అని అన్నాడు. ఇంకా పూర్తి కాలేదు, యేసయ్య ప్రేమ యొక్క పరిచయం ఇంకా పూర్తి కాలేదు అని అన్నాడు. ఎంత అమోఘమైందో చూడండి. నేను ఎందుకని ఈరోజు ఈ ప్రేమతో మీతో, ప్రేమను గురించి చెప్పి మీతో ఎందుకు ఆరంభించాలనుకున్నానంటే, ఆవేదనలో ఉండుంటారు, బాధల్లో ఉండుంటారు. ఎందుకంటే కొద్దిసేపు యథార్థంగా ఉండమని చెప్పాను కదా. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటి తెలుసా, మనకి మనంగా యథార్థంగా ఉండటం. ఎప్పుడైతే మనకు మనంగా యథార్థంగా ఉంటామో కూర్చోలేము, నుంచోలేము, తినబుద్ధి అవదు, మాట్లాడబుద్ధి అవదు. మన చుట్టూ చాలా మనుషులు ఉన్నాయి, ఎవరితో కూడా మాట్లాడబుద్ధి అవదు. గాల్లో ఏదో అర్ధరహితంగా చూడాలి అని అనుకుంటాం. షారూక్ ఖాన్ మీరు గమనించినట్లయితే ఆయన ముఖ కవళికల్లో ఆయన ముఖం మీద నవ్వుతున్నాడు. ఆయన సినిమా యాక్టర్ కాబట్టి. ఆ నవ్వులో కళ ఉందంటారండి? లేదు, కళ లేనటువంటి నవ్వు. ఎందుకో తెలుసా, ఆయన్ని అడిగేటువంటి ప్రశ్నలు అలాంటి ప్రశ్నలు. ఒకవేళ నేను ఈ మాటలు మాట్లాడుతున్నట్లయితే మీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. అయితే నేను మిమ్మల్ని చేతులు జోడించి ఒక మాట చెప్తున్నాను. ఈ మాటలు మాట్లాడేటప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఒకటే, దేవుని ప్రేమను బట్టి మీ దగ్గరకు వస్తా ఉన్నాను. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవున్నట్లు నన్ను పవిత్రపరచుము అని అన్నాడు. ఎప్పుడైతే దేవుని ప్రేమను బేస్గా పెట్టుకున్నాడో, దేవా నీ ప్రేమను బట్టి నీ దగ్గరకు వస్తున్నాను అని ఎప్పుడైతే అడిగాడో, ఆయన 2 విషయాలు అడుగుతున్నాడు. ఒకటి ఏంటంటే, నా దోషము పోవునట్లు నన్ను కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని అంటున్నాడు. ఈ 2 పదాలు ఒకసారి విందాం. దోషము, పాపము అనేది. పాపము అని సర్వసాధారణంగా బైబిల్లో ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా, చెయ్యాల్సింది చెయ్యకపోతే దాన్ని పాపము అని అంటారు. ఆజ్ఞ అతిక్రమించటం లేకపోతే దోషం అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తారంటే, ఒక గీత గీసి దీన్ని దాటొద్దురా అని దాటితే గనక దాన్ని ఆజ్ఞ అతిక్రమించడం అంటారు. మనం చేసేటువంటి పాపాలన్నీ 2 జాతులు. ఒక జాతేమో చెయ్యాల్సింది చెయ్యకపోవటం, రెండో జాతేమో చెయ్యకూడదు చేయటం అనమాట. దావీదు ఏమంటాడంటే, ఈ 2 తప్పులు నేను చేశాను. ఒకటి, నేను పరాయి స్త్రీని మోహించకూడదు, అది చేశాను. దాన్ని తప్పించుకోవడానికి ఒకడిని చంపేశాను నేను యుద్ధానికి వెళ్ళాలి, వెళ్ళకుండా ఆగిపోయాను, అది నేను చేసిన తప్పు. ఖాళీగా తిరుగుతున్నాను కాబట్టి చేయకూడదు దాన్ని నేను చేశాను. మన లైఫ్లో ఎప్పుడైతే చేయాల్సింది చెయ్యమో,
చెయ్యకూడదు చేయటానికి మన హృదయం దారి తీస్తుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, ఏమన్నా తెలుసా? అన్ ఎంప్టీ మ్యాన్స్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అని అంటారు. ఖాళీగా ఉన్నటువంటి మనసు సాతానికి అది ఒక కేంద్రం అంట. వాడు అక్కడ పనిచేయడం మొదలు పెడతాడు. ఖాళీగా ఉన్నావా, నీకు ఒక ఐడియా ఇవ్వమంటావా, నీకు ఒక థాట్ ఇవ్వమంటావా, నువ్వు ఇది చేస్తే బాగుంటుంది లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందని థాట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. యంగ్ పీపుల్ కదా మీరంతా, మిమ్మల్ని నేను బ్రతిమిలాడి అడిగేది ఒక్కటే, మీ జీవితం పాడైపోకుండా ఉండాలంటే మీ మనసును దేవుని వాక్యంతో నింపుకోండి. 119వ కీర్తనలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఏమని తెలుసా? నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము దాచుకున్నాను అని. పొద్దున్నే లేచినప్పుడు వాక్యం చదవండి. ఎందుకు చదవమని అడుగుతారు తెలుసా? దేవుని వాక్యం కనుక బుర్రలో ఉంటే సాతానుడు ఆ బుర్రలోకి రావడానికి భయపడతాడు. ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో ఆ దేవుని వాక్యం మనకి ఐడియాస్ ఇచ్చినప్పుడు దేవుని వాక్యంలోంచి వచ్చేటువంటి ఐడియాస్ కానీ దేవుని వాక్యంలోంచి వచ్చేటువంటి పనులు కానీ అవి చెడ్డవి కాదు. దావీదు చేయాల్సిన దాన్ని చేయలేదు, అందుకనే చెయ్యకూడని దాన్ని చేయడం మొదలు పెట్టాడు. నీ లైఫ్లో అలాగ జారి పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నదేమో. అయితే రెండో మాట చూద్దాం. నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. మీలో చాలామంది పెన్నులు వాడతారు కదా. ఏం పెన్నులు వాడతారు? ఈ మధ్యకాలంలో మనకి రెండు రకాలైన పెన్నులు ఉంటాయి. ఒకటి జెల్ పెన్ను, రెండోదేమో బాల్ పెన్ను, అంతే కదండి. ఈ 2 పెన్నులే. కానీ దావీదు అంటే అప్పట్లో ఆయన రాత గురించి మాట్లాడినప్పుడు అప్పట్లో జెల్ పెన్ను లేదు, బాల్ పెన్ను అంతకంటే లేదు. అప్పుడుండే పెన్ను ఒకటే, దాన్ని సిరా పెన్ అనేవాళ్ళు, ఇంకు పెన్ అనేవాళ్ళు. ఇంకు పెన్నుకి బాల్ పెన్కి ఒక తేడా. బాల్ పెన్తో ఎక్కడైనా ఏమన్నా రాస్తే అది దాన్ని వర్షంలో పడేసినా కూడా అది చెరిగిపోదు, అలాగే ఉంటుంది. కానీ ఇంకు పెన్ను అలాంటిది కాదు. ఇంకుతో ఏదైనా రాస్తే దాని మీద నీటి చుక్క పడితే కనుక అది తుడుచుకుపోతుంది. అక్కడ ఏమి రాసామో కూడా తెలియదు. దావీదు అందుకనే ఆ మాటను ఉపయోగించాడు. నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. పాపము అనేది నా హృదయం అనే పలక మీద రాస్తుంది. దాని మీద నీళ్లు పోసి కడిగి పడేసేయి. అది మళ్ళీ కనబడకుండా చేయి ప్రభా, మళ్ళీ కనబడకుండా చేయి ప్రభా అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట చూసారా? అంటే క్లీన్ చేసేస్తే ఏది చూపించు, కనబడుతుంది ఎక్కడ లేదు అని అంటారు. యేసయ్య మన పాపాల్ని కడిగితే, యేసయ్య తన రక్తాన్ని మన హృదయం మీద ప్రోక్షిస్తే పాపం భూతద్దంతో ఎతికినా కూడా కనబడదు. పాపం భూతద్దంతో కూడా ఎతికినా కనబడదు. అందుకనే 103వ దావీదు కీర్తనలో 103వ కీర్తనలో ఏమంటాడంటే తెలుసా? తూర్పుకి పడమరెంత దూరమో నీకును నీ అతిక్రమములకు అంత దూరం చేశాను అంటున్నాడు. నేను ఎందుకని ఈ పాజిటివ్ నోట్తో మీకు చెప్తున్నాను తెలుసా? ఒకవేళ మీకు ఆవేదన కలుగుతున్నట్లయితే ఇది గోల్. ఏంటా గోల్? నీలో ఉన్న పాపము నుంచి విముక్తి పొందేటువంటి గోల్లోకి నువ్వు వెళ్ళాలి అనుకున్నట్లయితే యు మే హ్యావ్ టు గో త్రూ లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్. కొంచెం పెయిన్ గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుందేమో. అందుకనే దావీదు ఏం చేశాడని చూస్తున్నాను. దావీదు చేసిన పనుల్లో ఒకటే, హీ యాక్సెప్టెడ్ ఆర్ హీ కన్ఫెస్డ్ హిస్ సిన్. తన పాపాన్ని ఆయన ఒప్పుకున్నాడు. నేను తప్పు చేశాను అని అన్నాడు. దేవుడు మన నుంచి కోరేది అదొక్కటే. ఇఫ్ యు డూ దాట్, అది చేస్తే చాలు, ఆయన మనల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. సరే, 4వ వచనం. నీకు కేవలం 3వ వచనం. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. దీని అర్థం ఏంటండి? నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది అని అంటే అర్థం ఏంటి? నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది అని అంటే అర్థం ఏంటనంటే, మనం ఒక తప్పు చేసి వచ్చాం, ఎవరికి తెలీదు. మనం ప్రజల మధ్యన కూర్చొని ఉన్నాం, మనుషులంతా మాట్లాడుతూ ఉంటారు. అయితే మనుషులంతా మాట్లాడుతూ ఉంటే మనం అటు ఇటు చూస్తూ ఉంటాం. ఎటు చూసినా కూడా మనం చేసిన తప్పు మన మనసులో మెదులుతూ ఉంటుంది, అది ఎక్కడికి పోదు. కానీ బయట వాళ్ళకి మాత్రం బాగున్నావా అని అంటా, ఏంటి అలా ఉన్నావేంటి, ఏమి లేదులే కొంచెం ఒకలాగా ఉంది అని మనం జాబులు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ యాక్చువల్గా అప్పుడు జరిగేది ఏంటి తెలుసా? మన కళ్ళ ముందు మన పాపం మనకు కనబడుతూ ఉంటుంది, మనం చేసిన తప్పు మనల్ని నీడలాగా వెంటాడుతూ ఉంటుంది. విలియం షేక్స్పియర్ అనేటువంటి ఆయన గిల్ట్ అంటే అపరాధ భావం మీద చాలా స్టోరీలు రాశాడు. మ్యాక్బెతే కానీ లేకపోతే ఆయన రాసిన జూలియస్ సీజరే కానీ, వీటిలన్నిటిలో కూడా అపరాధ భావం అనే దాన్ని చాలా స్పష్టంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. అపరాధ భావాన్ని అంటే నువ్వు చేసిన దోషం నిన్ను ఏ విధంగా వెంటాడుతుంది అని
అంటానికి ఆయన వర్ణించినటువంటి పదం ఏంటి తెలుసా? యువర్ గిల్ట్ ఈజ్ యువర్ షాడో అని అంటాడు. యువర్ గిల్ట్ ఈజ్ యువర్ షాడో అని అంటాడు. ఇప్పుడు నా నీడ ఉందే, ఆ నా నీడ ఎప్పుడు దాకా ఉంటుంది? నేను చచ్చేదాకా ఉంటుంది. నా నీడ పోవాలంటే నేను చావాల్సిందే, నేను కుప్ప కూలిపోవాల్సిందే. అప్పుడే నా నీడను చూడటం మానేస్తాను. అప్పుడు దాకా నా నీడను చూస్తూనే ఉంటాను. అపరాధ భావం అలాంటిది. దాని నుంచి తప్పించుకొని ఎవడు పారిపోలేడు. దాని నుంచి నాకు ఇది వద్దురా బాబు అని మనం సినిమాకి వెళ్ళి కొద్దిసేపు కూర్చోవచ్చు, 2 గంటల సేపు మర్చిపోయినట్లు అనిపించవచ్చు. సినిమాలో కూడా ఒకవేళ నీకు పాపానికి సంబంధించిన డైలాగ్ ఏమన్నా కనబడితే, పని ఏమన్నా కనబడితే మళ్ళీ అదే గుర్తొస్తుంది. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే జ్ఞాపకాలు ఉంటాయి. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? నా పాపం ఎల్లప్పుడు నా కళ్ళ ముందు కనబడుతుంది అని అన్నాడు. ఇట్ ఈస్ బిఫోర్ మై ఐస్, నా కళ్ళ ముందు కనబడుతుంది. 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. నాలో పశ్చాత్తాపం కలుగుతుంది అంటే నేను తప్పు చేశాను అనేటువంటి భావన కలుగుతుంది. దెర్ ఆర్ 2 కాన్సెప్ట్స్. ఒకటి రిమోర్స్, ఇంకోటి రిపెంటెన్స్. రిమోర్స్ అంటే ఏంటంటే, తప్పు చేశాను సార్, చెప్తాను కదా తప్పు చేశాను, దాన్ని రిమోర్స్ అంటారు. అది లోన నుంచి దైవికంగా కలిగేది కాదు. చిరాకులు అనేటువంటి మాట, ఓటమి అంగీకరించలేక అనేటువంటి మాట. అలాంటి వాడు తప్పుని ఒప్పుకుంటాడు కానీ తప్పుని అంగీకరించడు. ఒప్పుకోవడానికి అంగీకరించడానికి తేడా ఏంటి? ఒప్పుకోవడం అంటే చేశాననగా ఇది ఒప్పుకోవడం, అంగీకరించడం ఏంటంటే అవునండి ఇది నేను చేసిన తప్పే, అది ఉండదు. ఇస్కరియోతు యోధ తప్పు చేసినట్లు ఒప్పుకున్నాడా, అంగీకరించాడా? ఒప్పుకున్నాడు, అంగీకరించలేకపోయాడు. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు కదా, ఉరి తీసుకున్నాడు. గుర్తుంది కదా? మనలో చాలా మందికి సూసైడల్ థాట్స్. సూసైడ్ అంటే ఎక్కడో ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం కాదు. సూసైడల్ థాట్ అనేది 2వ విధంగా ఎలా ఉంటుందో తెలుసా? ఎవరితో మాట్లాడకుండా కట్ ఆఫ్ అయిపోయి ఉండిపోవాలనుకోవటం, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా జీవించాలి అనుకోవడం. నా లైఫ్లో కొన్ని 100 మందిని సూసైడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళ యొక్క థాట్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు, వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐ స్టిల్ రిమెంబర్ సుధాంజలి అని, ఊరు పేరు చెప్పను, ఆ అమ్మాయితో గత 4 రోజుల నుంచి నేను ఆల్మోస్ట్ ఎవ్రీ 2 days ఐ విల్ టాక్ టు హర్. ఎవ్రీ 2 days. M.Pharmacy చదువుతుంది ఆ అమ్మాయి, M.Pharmacy. 3 తన స్నేహితులు ఆ అమ్మాయిని రేప్ చేశారు. ఫ్రెండ్స్ సరదాగా తీసుకెళ్ళి ఊరు బయటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేశారు. 3 రేప్ చేశారనే విషయం ఆ 3కి నాకు తప్పించే ప్రపంచంలో ఎవరికి తెలియదు. నోబడీ ఎల్స్ నోస్ అబౌట్ దాట్. ఎవరికి తెలియదు. ఆ అమ్మాయి ఇప్పటికి 11 సార్లు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది. 7 times. నువ్వు నమ్మవు, అందుట్లో 4 times నేను ఊహించకుండా ఆమెకు ఫోన్ చేశాను. ఎందుకు ఫోన్ చేశానో కూడా నాకు తెలియదు. ఒక దినాన్న 1:20 సడన్ గా గుర్తొచ్చింది. సుధాంజలికి ఫోన్ చేసి సుధాంజలి అని అంటే, అన్నా ఇప్పుడెందుకు ఫోన్ చేసావు అన్నా అన్నది. ఎందుకో నీకు చేయాలనిపించింది అన్నది. అన్నా 4 seconds లేట్ అయితే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. 4 seconds. నా ఫ్యాన్కి నేను ఆల్రెడీ చున్నీ కట్టుకున్నానన్నా, కింద రోప్ అయిపోయింది, ఉరి నాట్. నేను తలకాయ దాంట్లో పెట్టకముందు ఫోన్ మోగింది. ఎవరు దాన్ని పైనుంచి మంచం మీద నా కింద ఫోన్ చూసి మీ పేరు చూసి ఎత్తానన్నా, మీ పేరు కనబడకపోతే చచ్చుండేవాడిని అని అన్నది. మై ఫ్రెండ్స్, ఐ నో హౌ పీపుల్ సఫర్. ఒకవేళ అటువంటి సఫరింగ్ గుండా నువ్వు వెళ్తున్నట్లేదు, ఐఎమ్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ కన్సర్న్. ప్లీజ్, దేవుడికి నువ్వు చచ్చిపోవడం అంటే ఇష్టం లేదు. నిన్ను కష్టపడి నీ తల్లి గర్భంలో రూపాన్ని ఇచ్చాడు. నువ్వు పొరపాటు చేసి ఉండుంటావు, నువ్వు తప్పు చేసి ఉంటావు, నీకు ఇష్టం లేనటువంటి పని నువ్వు చేసి ఉంటావు. బట్ గాడ్ డజంట్ వాంట్ యు లీవ్ దేర్. దేవుడు నిన్ను అక్కడ విడిచిపెడతానికి ఇష్టపడలేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అందుకని ఈ మాట చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు దట్ స్ట్రగుల్, అటువంటి స్ట్రగుల్ గుండా వెళ్తే దావీదు చేసినటువంటి పని చేయి. దేవా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను ప్రభా అని దావీదు ఒప్పుకున్నాడు. నా జీవితాన్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది తప్పు నేను చేశానని. పాపములనే నా తల్లి నన్ను గర్భము ధరించెను, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యమును నాకు జ్ఞానము తెలియచేదువు. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము.
నా హియర్ అండ్ దేర్ నీకు కొన్ని కాన్సెప్ట్సే చెప్తాను. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము. హిస్సోపు అంటే అది ఏంటి అని మీరు అనుకోవచ్చు. బహుశా మంచి శుక్రవారం రోజు హిస్సోపు గురించి వింటారు. ఎందుకనంటే యేసు ప్రభు శిలువ మీద చనిపోతున్నప్పుడు దాహం అనగానే హిస్సోపుని తీసుకొని దాన్ని ఒక చేదు దాంట్లో ముంచి, ద్రాక్షారసంలో ముంచి ఆయన నోటికి అంటించడానికి ప్రయత్నం చేశారు. హిస్సోపు అంటే ఏంటి తెలుసా? పొడుగు బెరడ్ లాంటిది వస్తుంది, చివర కుచ్చిలాగా వస్తుంది అనమాట. అదొక చెట్టు గడ్డి చెట్టు అనమాట. అయితే పొడుగ్గా వస్తుంది అనమాట, షూట్ వస్తుంది, వచ్చి చివర కుచ్చిలాగా తయారవుతుంది. హిస్సోప్ని దేనికి వాడతారంటే, హిస్సోప్ చివర స్పాంజ్ లాగా ఉంటుంది. హిస్సోప్ని దేనికి వాడతారంటే సర్వసాధారణంగా జంతువులకి స్నానం చేయించాలనుకోండి, జంతువులకి మనము బాత్రూములు కడగటానికి చేతులు ఉపయోగించవచ్చు, సింక్ కడగటానికి చేతులు ఉపయోగించవచ్చు. చేతులు ఉపయోగించింది ఒక చోటే, ఎక్కడో తెలుసా? సెప్టిక్ టాయిలెట్ కడిగేటప్పుడు. ఎవడైనా సెప్టిక్ టాయిలెట్ కడిగేటప్పుడు శుభ్రంగా ఉండాలని చేత్తో తోముతారా? తోమరు. సెప్టిక్ టాయిలెట్ కడిగేటప్పుడు మనం ఇలాగా పొడుగ్గా కర్రలాగా ఉంటుంది, చివర బ్రష్ ఉంటుంది, దాంతో తోముతాం. అప్పుడు తోమేటప్పుడు కూడా ముక్కు మూసుకొని చాలా హడావిడి చేస్తాం. నేను దాన్ని మిమ్మల్ని ఎందుకు ఇమాజిన్ చేయమని అడుగుతున్నాం అంటే, ఆ ప్రాంతాన్ని చేత్తో తాకటానికి అసహించుకుంటాం. అందుకనే వి యూజ్ ఎ బ్రష్. అందుకనే మనం బ్రష్ ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాం. జంతువులు కూడా చేత్తో కడగలేక వాళ్ళు హిస్సోప్ని వాడతారు. ఇంకెక్కడ వాడతారో కూడా చెప్తాను. ఎక్కడంటే, ఒకవేళ నాకు కుష్టి వ్యాధి ఉందనుకుందాం, కుష్టి వ్యాధి, మా అమ్మ నాకు స్నానం చేయించాలనుకుంది. నేను కొడుకును కదా, నన్ను తోసి పడేయలేదు, నాకు స్నానం చేయించాలి. అయితే కుష్టి వ్యాధి కలిగిన నాకు ఇలా తోమడం మొదలు పెడుతుందా మా అమ్మ? తోమదు. ఎందుకనంటే ఆ కుష్టి వ్యాధి మా అమ్మకు వస్తుంది అనే భయం. అందుకని ఏం చేస్తా తెలుసా? సెప్టిక్ టాయిలెట్ కడిగినట్లు మా అమ్మ బ్రష్ తీసుకొని నన్ను తోముద్ది అనమాట. అప్పుడు ఉపయోగించేదాన్ని హిస్సోపు అంటారు. దావీదు అది ఇమాజిన్ చేసుకున్నాడు. దేవా, నాకంతా ఒళ్ళంతా కుష్టి వ్యాధి వచ్చినట్లు ఉంది, ఒళ్ళంతా. ఎందుకంటే నేను చేసినటువంటి పాపం అంటే, ఆయనకి ఏదో గజ్జి వచ్చిందని కాదు, కురుపులు వచ్చాయని కాదు, తనకి అలాగా అసహ్యంగా అనిపిస్తుంది అనమాట. తన జీవితం చాలా రోతగా అనిపిస్తుంది. అందుకే ఉన్నాడు తెలుసా, డోంట్ టచ్ మీ, నన్ను తాకొద్దు. ఎందుకో తెలుసా? నేనంత దరిద్రుణ్ణి, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభా, నా దగ్గరికి రావద్దు. అంటే ఎంతగా ఆయన పరితపిస్తున్నాడో, ఎంతగా బాధపడుతున్నాడో మనకి అర్థమవుతుంది. హిస్సోపుతో నా పాపం పరిహరించుము, హిమము కంటే నుండి నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఆయన శరీరములో పాపం చేయటం బట్టి ఏ అవయవాలు ప్రభావితమైనవి చూడండి. పాపంకు ఉన్నటువంటి విచిత్రమైన లక్షణం ఏంటి తెలుసా? పాపం మనం ఒక్కసారి చేస్తాం, కానీ దాని యొక్క ప్రభావం మన యొక్క జీవితం అంతటి మీద ఉంటుంది. కళ్ళ పాపాన్నే చూస్తున్నాయి, శరీరమా కురుపులు వచ్చినట్లుంది, చెవుల ఉత్సాహ సంతోష గానాలు వినబడట్లేదు. మీరు పాటలు పాడుతూ ఉండొచ్చు, మ్యూజిక్ పెట్టుకొని ఉండొచ్చు, గంతులేస్తూ ఉండొచ్చు, కానీ చెవులో మాత్రం హ్యాపీగా అనిపించదు. మీరు ఎప్పుడైనా గమనించారా? మిమ్మల్ని ఎవరో తిట్టారు, మీ అమ్మగారు తిట్టారు అనుకుందాం, పబ్లిక్గా తిట్టారు, అందరూ కూడా పార్టీలో పాటలు పాడుతూ ఉంటారు. మీరు హ్యాపీగా ఉండగలుగుతారా? మనం ఒకలాగా మొహం పెట్టుకొని అలా చూస్తూ ఉంటాం. ఎంతో కోపం వస్తూ ఉంటుంది తెలుసా? అప్పుడు హ్యాపీగా పాటలు వినబడతాయా? వినబడవు. వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళు పాడే పాటలు హ్యాపీగానే ఉంటాయి, అవి మనకి హ్యాపీగా వినబడవు. దావీదు అదే చెప్తున్నాడు, నా చెవిలో ఉత్సాహ సంతోషాలు వినబడతలేదు అని అంటాడు. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. చాలామంది ఆ యొక్క బాధలో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్స్ చెప్తా ఉంటారు. సుధాంజలి 2-3 సార్లు చెప్పింది. ఏమన్నా తెలుసా? ఒకసారి, అన్న నాకు వాంతి వచ్చేటట్లు ఉంది అన్న అన్నది. వాంతి వచ్చేటట్లు, ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గుద్ది అనుకుంటారా? లేదు, కడుపంతా తిప్పేసినట్లు ఉంటుంది, దేవేసినట్లు అనిపిస్తుంది, ఎవరితో మాట్లాడబుద్దు, ఒళ్ళంతా ఎవరో పిసికేస్తున్నట్లు అనిపిస్తుంది, చాలా నొప్పిగా అనిపిస్తుంది. దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు తన ఫీలింగ్స్ ఎంత స్పష్టంగా వర్ణిస్తున్నాడు చూడండి. నువ్వు విరగగొట్టినటువంటి ఎముకలు అప్పుడు హర్షిస్తాయి అంటాడు. నేను పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి నా శరీరము, నా జీవితము, నా భాగములు అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. ఆర్ యూ గోయింగ్ టు దాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? అలాంటి పరితపించే పరిస్థితులు మీకున్నాయా? దావీదు కూడా అలాంటి పరిస్థితుల్లో వెళ్ళినవాడే. అయితే ఏమన్నాడు తెలుసా? అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. నాకు బాగా నచ్చింది, నా దోషములను తుడిచివేయము. రిమూవ్ మై సిన్.
నా పాపాలు తుడిచివేయి. ఒకసారి ఈ విషయం నేను చెప్పినట్లున్నాను, బట్ లెట్ మీ టెల్ ఇట్ అగైన్. ఈ తుడిచివేయటం అనే దాన్ని నా కూతురు దగ్గర నుంచి నేను బాగా నేర్చుకున్నా, చాలా బాగా. నా కూతురికి అప్పుడు 1 year 9 months, షారన్ 1 year 9 months. ఇప్పుడు అది 12th grade అనుకోండి, ఇంటర్మీడియట్ సీనియర్. అయితే అది 1 year 9 months అప్పుడు దానికి మొట్టమొదటిసారిగా పలక కొనిచ్చి ఆ పలక మీద మొదటిసారిగా ఆ అనే అక్షరాన్ని రాసి మేమేం చెప్పామంటే, అమ్మ షారన్ ఆడికి దీన్ని దిద్దాలమ్మా అని ఎలా దిద్దాలో దాన్ని చెయ్యి పట్టుకొని ఇలా దిద్దాను. అంటే అది ఓకే అన్నది, వెళ్ళి కూర్చుంది. కొద్దిసేపు చాలా దిద్దుతా ఉంది. దిద్దేటప్పుడు ఆ అని అంటే అది ఆ అంటా ఉంది. కొద్దిసేపు ఉన్నాక శబ్దం ఆగిపోయింది. బోరు కొట్టిందేమో అనుకున్నాను. అయితే కొద్దిసేపు ఉన్నాక వేరే శబ్దం రావడం మొదలుపెట్టింది. ఏంటి అంటే అని అంటా ఉంది. ఏమైందా అని చూశాను. మహా అయితే ఒక 15 minutes అయిన ఉంటుందేమో. ఏమైందా అని చూశాను, షారన్ ఏడుస్తూ ఉంది. షారన్ ఏమైంది అని అన్నా, భయపడిపోతుంది. దాని ముఖంలో ఆందోళన, దాని ముఖంలో టెన్షన్ చాలా స్పష్టంగా అలా చూస్తూ ఉంది. ఏమైందమ్మా ఇట్రా అని అన్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. పలక మీద ఏదో రాశాను, దాంట్లో పెద్ద నష్టపడేదే ఉంటుంది, నాకు తెలిసి ఇట్స్ ఎ కూల్ ఇష్యూ. కానీ దానికి మాత్రం టెన్షన్ ఎక్కువైపోయింది. ఇటు రమ్మన్నా అని అంటే అది రావట్లేదు. పలక గట్టిగా పట్టుకుంది. లేచి దాని దగ్గరికి వెళ్ళి పలక లాక్కున్నాను. అది నాకు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు పలకని. ఏమైందా అని చూశాను. పలక మీద ఆ అనే అక్షరం రాశాను కదా, దాన్ని దిద్దుతుంది కదా. పాపం అది చిన్న చెయ్యి, లైఫ్లో మొదటిసారి అదే రాయటం, కంట్రోల్ సరిగ్గా లేక పలకంతా పిచ్చి గీతలు గీసేసింది. ఆ అనే అక్షరం ఎక్కడా లేదు. అది దానికి ఎందుకు భయం వేసిందో తెలుసా? మా డాడీ ఏదో ఒకటి రాశాడు దీని మీద, అది లేదు. ఇప్పుడు మా డాడీ అడిగితే ఏం చేయాలి, అది దానికి ఉన్నటువంటి భయం. నాకు దాన్ని చూసినప్పుడు జాలేసింది. దాన్నే కరుణ అంటారు. ఎందుకు తెలుసా? దాన్ని సాల్వ్ చేయగలగటం నాకు తెలుసు. పాపం అది చేసింది తప్పే, కంట్రోల్ తప్పింది. కానీ దేవుడు ఎలా వ్యవహరిస్తాడో అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నా కూతుర్ని అని చూశానా? లేదు. చాలా ప్రేమగా చూశాను, జాలిగా చూశాను. నేను చేసినటువంటి మొదటి పని చూడండి ఏం చేశాను. నేను ఈ చెయ్యి తీసుకొని దాని కళ్ళంటే నీళ్లు కారుతున్నాయి కదా, తుడిశాను. నా చేతులు తడిశాయి. ఆ తడిసిన చేతితో పలకను తుడిసి అదే పలక మీద మళ్ళొకసారి ఆ అనే అక్షరాన్ని రాసి దానికి చూపిస్తే షారన్ అద్భుతమైన పని చేసింది. ఆమె తన గౌన్ ఎత్తుకొని మొత్తం మొహాన్ని తుడుచుకొని, చిన్న గౌన్ ఎత్తుకొని తుడుచుకొని ఆ పలక మీద మళ్ళీ దిద్దటం మొదలుపెట్టింది. ఆ రోజు నాకు అర్థమైంది, మన హృదయం పాపంతో గందరగోళం అయినప్పుడు దేవుడు దాన్ని తుడిచి, ఇదిగో మళ్ళీ నూతన హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నూతన జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నూతన మనస్సాక్షిని నీకు ఇస్తున్నానంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. దావీదు దేవుణ్ణి అదే అడిగాడు, ప్రభువా నా హృదయాన్ని క్లీన్ చేసి ఒక నూతన మనస్సాక్షిని, నూతన లైఫ్ని నాకు ఇవ్వా అని అడిగాడు. ఇదంతా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టింపుము. అమోఘమైనటువంటి మాట. లార్డ్ గివ్ మీ అగైన్. మై ఫ్రెండ్స్, ఒకవేళ ఏ కారణం చేతైనా దేవుని నుంచి దూరం అయిపోయారా, ఏ కారణం చేతైనా మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లయితే దావీదు ఏం చేశాడో చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 15వ వచనం. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరవము, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎర్రలు నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. బ్యూటిఫుల్. దేవా నువ్వు బలులు కోరినట్లయితే నేను బోల్డ్ ఇచ్చి ఉండేవాడిని, కానీ నువ్వు కోరేది బలులు కాదు. అంటే నా ప్రాబ్లము నా గుండెలో ఉన్నట్లయితే నా సొల్యూషన్ కూడా గుండెలోంచి రావాలి, బయట నుంచి కాదు. నా ప్రాబ్లం నా గుండెలోంది అయితే నా సొల్యూషన్ కూడా గుండెలోంచి రావాలి. రెస్టరేషన్ అనేది కూడా నా గుండెలోంచి రావాలి. ప్రభా నువ్వు బలులు కోరట్లేదు, బలి అనేది బయట ఉండేది. నువ్వు కోరేది బలిని కాదు, నువ్వు కోరేది విరిగి నలిగినటువంటి మనస్సుని. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతుంది అదే. ప్రభా నేను తప్పు చేశాను ప్రభా, నేను పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని నువ్వు అడగగలిగితే, దావీదుని క్షమించినటువంటి దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, నూతన జీవితాన్ని ప్రసాదించడానికి ఇష్టపడుతున్నాడు. ఇదే దావీదు గురించి యేసు ప్రభు వారు చాలా
సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాల తర్వాత ఏమన్నాడు తెలుసా? దావీదు కుమారుణ్ణి నేను అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎంత దుర్మార్గమైన పాపం చేశాడైనా, వ్యభిచారం చేశాడు, మర్డర్ చేశాడు, కానీ ఆ వ్యభిచారికి కొడుకు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు యేసయ్య. ఆ మర్డర్కి కొడుకు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు యేసయ్య. ఎందుకో తెలుసా? తన జీవితాన్ని ఆ విధంగా కడిగాడు కాబట్టి, తన జీవితాన్ని ఆ విధంగా మార్చాడు కాబట్టి, ఆయన్ని క్షమించాడు అని అనటానికి అదే రుజువు. ఈరోజు దేవుడు నిన్ను కూడా క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? విరిగి నలిగిన మనస్సుతో దేవుని దగ్గరకు వచ్చినట్లయితే. విరిగి నలిగిన మనస్సు అంటే ఏంటి అని అంటారేమో. నేను దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాను, దేవుణ్ణి క్షమించమని అడిగితే కనుక ఆయన నన్ను క్షమించగలుగుతాడు అని నువ్వు నమ్మగలిగినట్లయితే, ఈరోజు సుధాంజలి ఆ విధంగా సంతోషంగా జీవించడానికి కారణం ఏంటి తెలుసా? 11 సార్లు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. 3 స్నేహితులు ఆమెను రేప్ చేశారు, కానీ ఈరోజు ఆమె సంతోషంగా ఉంది. సుధాంజలి, నీ గురించి నాకు ఒకటే కళ అన్నా. ఏంటన్నా అన్నది, 2 సంవత్సరాల తర్వాత నువ్వు స్టేజ్ ఎక్కి సాక్ష్యం చెప్పాలి అని. నేను ఆ స్థాయికి ఎదగాలని ప్రార్థన చేస్తున్నానని అంటుంది. ఇట్స్ మై డిజైర్ నిరీక్షణ ప్రోగ్రాంలో సుధాంజలిని నించోపెట్టి ఆమె పక్కన నిలబడి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు డూ దాట్. ఈ మధ్యనే సిండ్రిల్లా ప్రకాష్ అనే ఒక అమ్మాయితో కలిసి నేను ఒక ప్రోగ్రాం చేశాను, మన్నా చర్చ్, రాక్ చర్చ్ హైదరాబాద్లో. సిండ్రిల్లా ప్రకాష్ని వాళ్ళ సొంత పెద్దనాన్న రేప్ చేశాడు 11 సంవత్సరాలప్పుడు. ఆమె 11 సంవత్సరాలు, ఆయన పెద్దనాన్న 53 సంవత్సరాలు. ఆ ఒక్కసారి కాదు, పదే ఆమెని చిత్రహింసలకు గురి చేశాడు. అదే సిండ్రిల్లా ప్రకాష్ ఆ ప్రోగ్రాంకి వచ్చి, యేసయ్య నన్ను శుద్ధిపరిచాడు, యేసయ్య నా జీవితాన్ని మార్చాడని ఆమె నుంచోని మాట్లాడుతూ ఉంటే ఎవడి గుండెకైనా గగురుపాటు కలిగిస్తుంది. ఈజ్ దిస్ పాసిబుల్ అని అనిపిస్తుంది. ఈజ్ దిస్ పాసిబుల్? మై ఫ్రెండ్స్, నీ జీవితం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా యేసయ్య నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని రూపుమార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ నుంచి కోరుకునేది ఒకటే, ప్రభా నేను పాపం చేశాను ప్రభా అని నువ్వు ఒప్పుకోవటం. ఈ రాత్రి ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడు.